హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. నేను చాలా బాగున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా లాస్ట్ వీడియో 1K వ్యూస్ పోయింది. నా షార్ట్ వీడియో నా ఛానల్లో ఫస్ట్ 1K వ్యూస్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ. ఎవరెవరు చూసారో అందరూ ఈ వీడియోస్ చూసి మీకు ఈ వీడియో స్పెషల్లీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వ్లాగ్లో చూసేసేయండి ఏమేమి జరుగుతుంది. యాక్చువల్లీ ఇది రంజాన్ ఫుడ్ మేళా అనమాట. ఎప్పుడు పోలేదు, ఎప్పుడైనా పోతే ఇట్లా పోయేటప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర పోయేవాళ్ళము. స్పెషల్లీ రంజాన్ ఫుడ్ మేళాకి పోవాలా అని పోయింది ఇది ఫస్ట్ టైం నేను. సో బిఫోర్ డే తమ్ముడు 2 ప్లేస్కి పోయి ఇక్కడ పర్వాలేదు మీరు ఎంజాయ్ చేస్తారు అని ఇక్కడ తీసుకొచ్చాడనమాట. వినుతో పాటు ఎవరు వచ్చారో మీరే చూసేయండి. అంతే ఎలా వీడియోతో. సో hello guys, I'm back to the vlog. This is Ritesh and this is obviously the channel head Ranjitaka and we are here for the food mela in Palace Ground and I hope you guys will enjoy this vlog. Since I'm back, I guess you guys will give a very good view on this vlog and let's go. Hello, signing off. This is Ritesh, this is Ranjitaka. This is Mr. Vinay, coach. So I hope you guys will watch this vlog fully and like, share and subscribe to the channel and please grow this channel to the next extent. Let's go boys. उधर भी भर किया है, थोड़ा मंगा लो उधर से भी. నేను మమ్మీ కోసం పోయి ఇది ప్రాన్స్ ఫ్రై సంథింగ్ అక్కడ విను వాళ్ళు ఇంకా ఫుడ్ సెలెక్ట్ చేసుకోవడంలోనే టైం వేస్ట్ చేస్తూ ఉంటే నేను వేరే చోట వెళ్ళి మమ్మీ ఒక్కతే ఒక చోట కూర్చోపెట్టేస్తున్నాను. పోయి తీసుకొని వచ్చేస్తున్నాను. తర్వాత వీళ్ళు తెచ్చుకున్నారు. ఫుడ్ రివ్యూ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. యాక్చువల్లీ వీళ్ళకి ఫుడ్ రివ్యూ వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది, నేను ఇచ్చే కంటే. మీరు లైవ్గా చూడొచ్చు. అక్కడే ఇచ్చాడు రితేష్ అయితే ఫుడ్ రివ్యూ. See, the food over here is filled with oil, okay, and I feel the taste is also not that good. So it's just overhyped, guys. So I don't recommend any of you to just come over here and visit and taste all the food and don't waste your money. Just buy some meat and then cook it in your house. Let your mom make it. Have your mom's own taste, okay? Just don't come here and waste your money. It's just filled with oil. See, you can see my hands. It's just filled with, it's not even oil, it's vanaspati actually. They say it's butter, but it's not butter. It's written over there vanaspati and they are just telling everyone that it's butter. And for butter naan they are putting vanaspati and they're telling what it's butter. But naan. They're just scamming, bro. Just a total scam over here. Don't just visit, that's all. Don't visit at all. Overhyped. Yo. యాక్చువల్లీ వాట్ రితేష్ చెప్పాడో అది యాక్చువల్లీ నిజమే. కానీ రితేష్ కొంచెం ఫుడ్ కాన్షియస్ కాబట్టి, హెల్త్ కాన్షియస్ కాబట్టి అలా చెప్తుంటాడు. డోంట్ టేక్ హిమ్ రాంగ్. స్పోర్ట్స్ పర్సన్స్ అన్నాక అంత మాత్రం హెల్త్ కాన్షియస్ ఉండాలా కదా. సో బిఫోర్ డే విన్ను ఇంకా విక్త పిల్లలందరూ పోయినారనమాట. సో అప్పుడు పోయినప్పుడు రితేష్ పోలేదు, నేను పోలేదు, మేము ఎవరు పోలేదు కాబట్టి నెక్స్ట్ డే విన్ను ఎవరికి అన్యాయం చేయడం అనమాట, అందరికీ న్యాయం చేసే దానికోసం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి నన్ను రితేష్ని మమ్మీని అంతా తీసుకొని పోయినాడు కాబట్టి. సో కానీ యాక్చువల్లీ నేను చెప్పాలా అంటే కాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండింది, చాలా ఎక్స్పెన్సివ్ ఉండింది. అండ్ ఫుడ్ టేస్ట్ అంటే ఆయిల్ కాదు, ఒకతర వాటర్ కంటే దారుణంగా స్విమ్మింగ్ చేపిస్తూ ఉన్నారు, అట్లా ఉండింది లిటరలీ. సో దానికోసమే వీఆర్ లైక్
దానికోసమే వివర్ లైక్ యూనో అబ్బా ఎంత ఆయిల్ అనేసి అని ఇది చేసుకున్నాము. దాని తర్వాత రితేష్ ఎంత ఇదైపోయినాడు అంటే అందరినీ రివ్యూ తీసుకున్నాడు నాతో వినోతో. అండ్ ఈ ఎంట్రన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ప్యాలెస్ గ్రౌండ్లో. చాలా ఈ ఎంట్రన్స్ వీడియోస్ కోసమే పోలో చూడబ్బా, ఫోటో వీడియోస్కి ఎవరికైనా ఇష్టం ఉంటే అంత బాగుండింది. అండ్ వీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ ఫుల్ ఫన్ ఉండింది, ఫుల్ ఎంజాయ్ చేసినాము. బట్ ఆ రోజు నేను జీవాన్ని చాలా మిస్ చేసుకున్నాను అక్కడ, ఎందుకంటే వాడు ఫుడీ కాబట్టి వాడిని మిస్ చేసుకున్నాను. So yeah guys, we are done with the food mela and yeah we're gonna give a personal review on how the food mela went and how the food actually tasted. And according to me, the food was just not good at all, not on the point, just overhyped. And I feel that yeah, home food is way better than the food mela food or any hotel food is what I think. And yeah, this was my opinion. And then the food mela thing during this season is just overhyped, and I would not recommend any one of you to just waste your sleep and go over there. Yeah, that was my opinion. And now we'll ask Mr. Vinay on how did he feel. So yeah, let's ask Mr. Vinay on his opinion on the food mela. Yeah, hello Mr. Vinay. What do you like? What do you feel on the food mela thing? There's that food mela shitty going on there. So yeah, Ritesh, you like the food over there? No, Oh, so how was the price? the price was too high. too high. Okay. Yeah. So would you recommend it to anyone else? Only I recommend to Jiva. You Jiva. can have that. Okay. Jiva is not a human, so that's why he's He's the last telling one. to recommend to that guy. Yeah. So we'll ask Ranjita Akka, the channel head, on the food mela thing. Yeah. Hello, Ranjita Akka. Hi guys. So how was your experience in food mela? Not that good, but yeah, it was just a family time for me. That's it. Yeah. So how was the food for you? Food was okay, not up to the mark. So would you recommend it to others? Never. Okay. I would love to recommend, as Vinayana told, to Jiva. Okay. Yeah, as again Ranjita Akka is saying that they would recommend it to Jiva. Jiva is the best person Jiva, for this. you're the guy, you're the man, you're the myth, you're the legend. Yeah, that's it. So that's it on the review of food mela, And guys. what about Amma? Also, Oh, coming to Amma. Amma, how ಹೆಂಗಿತ್ತು ಫುಡ್ಡು? ಚೆನ್ನಾಗಿತ್ತಾ? ಏನು ತಿಂದ್ರಿ ನೀವು? ಓ, ಅದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಇದ್ದೀರಾ? ವಾವ್, this is the honest review, my boys. And yeah, so we are signing off. No, you're in the video, no? So you have to tell them, no, I am in the video, so watch it. So guys, since I am there in this vlog, you guys must support this video and this channel. And yeah, since I am there in the video, you guys have to make it go viral. And yeah, that's it. If you want me to be there in the vlog again, let me know in the comment section. And like, share and subscribe to the channel, guys. Let's go. So Vinayana, yeah, where are we going right now? that's sweet home. Sweet home, is it? Why are we going over there now? To have a healthy food. To have healthy food. Oh, aren't you satisfied with the food mela thingy? No. Okay. It's So too worst. So the moral of the story is, guys, have home food, stay healthy, So, stay you fit. have to ask the chef of our home. The chef is Amma, and she has prepared chicken curry at home. We're gonna have that. We're gonna belt it, bro. We're gonna belt it. Yeah, that's it. And I need ice cream. What about that? That yeah, we'll think about it later. But first food comes, and then ice cream comes. Yeah. Oh, yeah. How That's do you all. want to take me for ice cream? Right? Are you? Are you? Are you? ಸರಿ ವಿನಯ್ ಕೊಡಲ್ಲ ಕಣ ಒಂದು 10 ನಿಮಿಷ ತಿನ್ನೋದು ಬಂದಿದ್ದೀರಾ ಆಚೆ
చెప్పి వాళ్ళని ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. ఇద్దరు ఆర్ యూ అనుకొని యా ఫైనల్లీ వాళ్ళు తీసుకురాలేదు, నేనే తీసుకొచ్చాను వాళ్ళని ఐస్ క్రీమ్ తినిపించేకి. సచ్ బ్రదర్స్ ఐ హ్యావ్ ఇడియట్. జో బీ హే జెస్సీ బీ హే, దే ఆర్ మై బ్రదర్స్, అంతే, ఏం చెప్పలేను. బట్ యా అదే వాళ్ళను చాలా బాగా చూసుకుంటారు, లేదు అని లేదు, కానీ ఇట్లా అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు, మళ్ళీ అన్నీ కొనిస్తూ ఉంటారు, చేస్తుంటారు. ఇంతే కదా సిబ్లింగ్స్ అంటే, అంతా ప్రేమ, కొట్లాట, బాధ అన్నీ ఉండాలి, అప్పుడే వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఐస్ క్రీమ్ పార్లర్ మొత్తం ఫుడ్ మేళా కానీ ఐస్ క్రీమ్ పార్లర్ కానీ మొత్తం మేము మిస్ అయిన ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ పేరు మీకు ఆల్రెడీ తెలుసు, కానీ ఎంత మిస్ అయినామో అనే రియాక్షన్స్ మాత్రమే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం మీరు చూడండి, ఎంత మిస్ అయినామంటే వాడు మమ్మల్ని ఒక్కరోజు కూడా ఇలా మిస్ అవ్వడు, మేము అంత మిస్ అయినాం వాడిని. వాడు ఎక్కడెక్కడ తినకపోతాడో ఒక్కసారైనా మమ్మల్ని తలుచుకుంటాడా, అస్సలు లేదు. మేము చూడండి ఎంత తలుచుకుంటున్నామో వాడిని, మీరే అనుకుంటారు ఇంత. ಜೀವಾ, ಹಾಯ್ ಜೀವಾ, ನೀನು ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂತಾ ಇದ್ದಾನೆ ಪಾಪ. ಇವನಂತೂ ಅಳ್ತಿದ್ದಾನೆ ನಿನ್ನ ಮಿಸ್ ಮಾಡಿಕೊಂಡು. ಊಟದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ, ತುಂಬ ಮಿಸ್ ಮಾಡೋಕ್ಕೆ ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟ. ದಿಸ್ ಇಸ್ ಫಾರ್ ಯು. ಜೀವಾ, ದಿಸ್ ಇಸ್ ಫಾರ್ ಯು. ಜೀವಾ, ಐ ಮಿಸ್ ಯು ನಾನಾ, ದಿಸ್ ಇಸ್ ಫಾರ್ ಯು. Sijin, I'm not at all missing you, idiot. Bye. ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను చెప్పు, అశ్వినికి చూపించు. ಡಾಕ್ಟ್ರು, ನಮ್ಮ ಮಮ್ಮಿ ಡಾಕ್ಟ್ರಿಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ಮಮ್ಮಿ ಡಾಕ್ಟ್ರು ಐಸ್ ಕ್ರೀಮ್ ತಿಂತಾ ಇದ್ದಾರೆ. ಹೌ ಆರ್ ಯು ಫೀಲಿಂಗ್ ನೌ? ಇವಾಗ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಊಟ ಮಾಡಿದ್ರೆ ಇನ್ನೂ ಒಳ್ಳೆ ಫೀಲಿಂಗು. ಉದ್ಮೇಲದಲ್ಲಿ ಏನೋ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ. ತೆಲುಗುನಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡು ಜೀವಾ. ರಿತೇಶ, ಸಾರಿ ಜೀವ, ನೀವು ಉರ್ಸಿರೋದೆಲ್ಲ ಮರ್ತೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಅಕ್ಕ ನಿನ್ನ ಹೆಸರಲ್ಲಿ ನನ್ನ ಹೆಸರು ತೊಗೊಂಡ್ಬಿಟ್ರೆ ಅಂತ ಖುಷಿ ಆಗ್ಬಿಡ್ತಾನೆ ನಾನು. ಚಪ್ಪಂಡಿ ಚಪ್ಪಂಡಿ, ಆಮೇಲೆ ದೆನ್ ఇది ನೋಡಿ ಅನ್ನೋಕ್ಕೆ ಏನಂತ ಅಂತಾರೆ, ಏನು ಹಿಂಗೆ ಸೂಸ್ತು. ఇక్కడ చూడండి, గుడ్ మేళాలో ఏమీ బాగాలేదు. ఉత్త ఆయిల్ ఉంది. ఇక్కడ ఉత్త ఐస్ క్రీమ్ ఉంది. ఇక్కడ ಶ್ರೀರಾಜ್ ಲಸ್ಸಿ ಬಾರ್లో సూపర్ ಆಗಿರೋ లస్సీ ఉంది, కానీ జీవా లేదు. చాలా మిస్ చేస్తున్నాము కాబట్టి తింటున్నాం. ఇప్పుడు ఈ లస్సీ తాగి ఇంట్లో అమ్మ చేసింది చికెన్ కర్రీ, రోటీ మేలాది తిని మేలాదు మేలకపోతావా? మల్కొన్నదేనంటానే, పనుకుంటావు. చాలా ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳು, ನಾನು ತೆಲುಗುದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಅನಿಸ್ತಿದೆ, ಒಳ್ಳೆ ಊಟ ತಿಂದ್ರಿ. ಅಷ್ಟೊಂದೆಲ್ಲ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಕ್ಕೆ ಬರಲ್ಲ, ನಿಧಾನ ಕೇಳು. ಚೆನ್ನಾಗಿ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ, బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ಸೈನಿಂಗ್ ಆಫ್, ರಿತೇಶ್. ಅಷ್ಟು ಮಾತಾಡಿದ್ದು ರಿತೇಶ್, ಇಷ್ಟೇ ನಾ ರಿಪ್ಲೈ ಇಲ್ಲಿ. ನೀವು ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳೋಕೆ ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲಿ? ಆಯ್ತು, ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳು, ನಾನು ತೆಲುಗುದಲ್ಲಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ. ఇందాక చూసింటే ఇంటికి పోయి బయట తినద్దు, అది చేదు ఇది చేదు అని చెప్పిన పర్సన్ ఐస్ క్రీమ్కి వచ్చి బయట కుక్కబా. సీ దిస్ పర్సన్ ఇందాక ఏం చెప్పాడు, ఇంటికి పోయి తినండి, బయట తినద్దండి, బయట తాగొద్దండి.
ఇలా అవుతూ ఉంటాయి. కాంట్ హెల్ప్. ఏ ఉంటుందనే ఇట్లా అవుతుంటాయి. సీ దిస్ ఫెలో. మేలా తర్వాత ఐస్ క్రీమ్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఇంట్లో పోయి చికెన్ కర్రీ రోటీ. ఓకే, చికెన్ కర్రీ ఎవరు చేశారు? అమ్మ చేశారు. రోటీ ఎవరు చేశారు? ಹಂಗೆ ಹೋಟೆಲ್ మేలా చేశారు. మేళా చేశారు. మేలా చేయలేదురా, మేలాలో చేశారు. మేళాలో చేశారు. When are you gonna give me the treat? Treat when this video hits 1 million likes. Shut up, man. Okay, so ఇక్కడ నుంచి ఎల్లోగనైగా ఇంటికి. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. హాయ్ గైస్. ನಾನು ಮಿನಿಮಮ್ 8 hours ನನ್ನ ಏನಾದರೂ ಕಾಂಪ್ರಮೈಸ್ ಮಾಡ್ತೀನಿ, ನಿದ್ದೆ ಕಾಂಪ್ರಮೈಸ್ ಮಾಡಲ್ಲ. స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరు స్లీప్ స్కిప్ చేయదండి. జీవా బికాజ్ ఈజ్ మై బ్రదర్. జీವಾ ಬ್ರದರ್ ಫ್ರಮ್ ಅನದರ್ ಮದರ್ ಅನ್ನೋ ಒಂಥರ. ಇವನು ಬ್ರದರ್ ಫ್ರಮ್ ಅನದರ್ ಮದರೇ. ಬಟ್ ಇವ ಅಮಾವಾಸ್ಯೆಗೆ ಪೌರ್ಣಮಿಗೆ ಬರ್ತಾನೆ. ಅವ್ನು ಎಕ್ಸಾಮ್ ಮುಗಿದ್ಮೇಲೆ ಬರ್ತೀನಿ ಅಂದಿದ್ದಾನೆ. ಬಟ್ ನಂಬಲ್ಲ ಅವನನ್ನು ನಾನು. ಜೀವಾ, ಐ ವಿಲ್ ನೆವರ್ ಟ್ರಸ್ಟ್ ಯು. ಐ ವಿಲ್ ನೆವರ್ ಎವರ್ ಟ್ರಸ್ಟ್ ಯು, ಇಡಿಯಟ್. ಇವತ್ತು ಕಾಲ್ ಮಾಡಿದ್ದೆ. ಇವತ್ತು ನಾನೇ ಮಾಡಿದ್ದೆ. ಎಲ್ಲಿದೆಯೋ, ಏನು ಮಾಡ್ತಾವ, ಕಾಲ್ ರಾಡ್ ಅಕ್ಕ ಅಂತೆಲ್ಲ ಬಿಲ್ಡಪ್ ಕೊಟ್ಟ మనేలి. సో ఇంటికి వచ్చినప్పటికే అప్పటికే టైం 2 అయిపోయింది. సో 1:32 అవుతా ఉన్నింది. ఇంకా భోజనం చేయలేదు యాక్చువల్లీ. ఆ హెవీ అయిపోయింది ఐస్ క్రీమ్ అవన్నీ హెవీ అయిపోయి ఎవరు భోజనం చేయలేదు. ఇంకొంచెంసేపు అట్లే కూర్చొని మాట్లాడి తర్వాత కొంచెం లెమన్ టీ అడిగితే ఇద్దరికి విన్నుకి రితేష్కి నాకి మమ్మీకి అందరికి కొంచెం లెమన్ టీ చేసేసాను. బికాజ్ అది ఆయిల్ కదా. తర్వాత ఐస్ క్రీమ్ అవన్నీ తిన్న 1 hour ఇంటికి వచ్చి బాగా మాట్లాడి ఇదే అయిపోయింది కదా. ఇంకో లెమన్ టీ అన్న తాగుదాము అనేసి అది చేసి ఇచ్చినాను. అదే తాగుతూ ఉన్నాడు. తాగుతూ ఇక్కడ నన్ను మళ్ళీ ఏదో ఏడిపిస్తూ ఉన్నాడు. అక్క స్టాప్ చేయ వీడియో అది ఇది అని. ఎందుకంటే అక్క నన్ను ఏమనుకుంటారు అట్లా ఇట్లా అంటా ఉన్నాడు. మరి ఏమైందో లాస్ట్కి తెలీదు, నాకు గుర్తులే. దీని తర్వాత మేము ఊరికి పోయినాము. చాలా వీడియోస్ నా ఫ్రెండ్ మానస వచ్చింది. ఇంటికి వచ్చి ఇంకెవ్వరికి బోన్ చేసేంత ఓపిక లేదు, పొట్టలో ప్లేస్ లేదు కాబట్టి లెమన్ టీ. హాయ్, హలో గైస్. ఇంటికి వచ్చినాక కార్లో కథలు చెప్పినారు కదా, మేము భోజనం చేస్తామా అమ్మ చేసిన వంటలు. యాక్చువల్లీ అక్కడ అంత సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఐస్ క్రీమ్కి పోయినాం కాబట్టి ఐస్ క్రీమ్ యాక్చువల్లీ అందరికీ హెవీ అయిపోయింది. ఎవరూ ఇంకా తినాలని అనుకోలేదు. సో ఇంకా ఇంటికి వచ్చినాక లెమన్ టీ చేసుకొని, ఎందుకంటే ఆ ఫుడ్ ఏది మాకు హెల్దీ అని అనిపించలేదు. అట్లీస్ట్ కొంచెం ఏదో లెమన్ తీసుకుందాము అనేసి ఇంకా లెమన్ టీ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు అస్సలు బయటికి పోయే ప్లానే లేదు. ఇంటికి వచ్చి నేను మమ్మీ ఇంకా డిన్నర్ యాక్చువల్లీ చపాతీ చేసి తినాలి అని అనుకున్నాం. కానీ సడన్గా ఫస్ట్ రితేష్ వచ్చి హాయ్ అక్క అట్లా ఇట్లా అంటే మరి బయటికి వెళ్తారా అని నేను యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళని తిట్టిన వెంటనే విన్ను వచ్చి రా పోదాము అంటే నేను కూడా ఇమ్మీడియట్గా నా టోన్ చేంజ్ అయినాక అండ్ రితేష్ వాజ్ లైక్ అక్క ఇప్పుడు కదా తిడుతూ అప్పుడే అంటే ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి. సో అట్లా జస్ట్ ఫర్ ఫన్ అది అంతే. సో మంచి టైం, సడన్ ప్లాన్. యాక్చువల్లీ ప్లాన్ చేసినవి ఏవి ఇంత హ్యాపీనెస్ ఇవ్వదు, కానీ సడన్గా ప్లాన్ చేస్తే అన్ని హ్యాపీనెస్సే ఉంటుంది కదా. చాలా మంచి టైం. యాక్చువల్లీ ఎక్కువ రాడు, వాడు కాలేజ్ ఉంటుంది, రేర్గానే వస్తాడు. ఇప్పుడు జీవా అయితే అస్సలు వస్తలేదు బికాజ్ వాడు 2nd year. ఇప్పుడు వాడికైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ ఏం చదువుతాడో ఏం రాస్తాడో తెలీదు. వాడికి ఎగ్జామ్స్ మాకు భయం ఉంది. ఇంట్లో తెలుసు కదా, యాజ్ యూజువల్ పేరెంట్స్ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎక్స్పెక్టేషన్స్ అయి ఉంటాయి. సో జీవా కోసం వీఆర్ వరీడ్ అబౌట్ హిస్ ఎగ్జామ్స్ ఆల్సో. వాడికి లేదు, మాకుంది టెన్షన్. సో అంతే, జస్ట్ ఒక నైట్ ఫ్యామిలీ టైం లాగా అయింది. తర్వాత ఇంటికి వచ్చాము. దెన్ వీఆర్ చిల్లింగ్ విత్ లెమన్ టీ. ఇప్పుడే రితేష్ తాగేసి వెళ్ళిపోయినాడు బికాజ్ ఇట్స్ టైం 1:29.
థింక్ ఇట్స్ విజిబుల్. యా, ఇట్స్ 1:29. ఈ టైంలోన యాక్చువల్లీ బిఫోర్ నా కజిన్ ఉండేది నాతో పాటు, మా పిన్ని కూతురు ఇందు అని. ఆ పాప ఉన్నప్పుడు మిడ్ నైట్స్ మేము ఇట్లా లేసి, అప్పుడు లెమన్ టీ కాదులేండి, మ్యాగీ చేసుకునే వాళ్ళము. అలా అంతా చాలా చాలా ఉన్నాయి. అండ్ నేను విన్ను కూడా మా పప్ప ఉన్నప్పుడు లైక్ మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అప్పుడు క్వార్టర్స్లో ఉన్నప్పుడు నైట్ టైమ్స్ లేసి ఎగ్ ఫ్రైడ్ రైస్లు చేసుకోవడము, మ్యాగీలు చేసుకోవడము, బ్రెడ్ ఆమ్లెట్స్ చేసుకోవడము, అదో మజా అనమాట. ఆకలి ఉందా లేదా తెలీదు, ఊరికే ఏదో చేసుకోవాలి. తింటామో లేదో కూడా తెలీదు. యాక్చువల్లీ ఎందుకు తింటామో లేదో కూడా తెలీదు అంటే, నేను పెద్ద ఫుడ్డీ కాదు, విను కూడా అంత కాదు. యాక్చువల్లీ నచ్చితేనే తింటాడు, అన్నీ తినేసే రకం కాదు. మా ఇంట్లోన ఎవ్వరూ పెద్దగా ఇది చేయము, ఊరికే లైట్ ఏం తిన్నా లిమిట్గా, ఎంత తినాలో అంతే తింటాం అనమాట. సో అలాంటి వాళ్ళము. సో దానికి అంతేమి, కానీ నా తమ్ముడికి బిర్యానీ ఎనీ టైం బిర్యానీ తింటాను. అండ్ నేను ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ, లైక్ ఇది అది అని అట్లా ఏం లేదు, ఎనీథింగ్ ఇస్ ఓకే. నాకు నైట్ భోజనం ఇచ్చినప్పుడు నేను తినేసే రకం అనమాట. మా మమ్మీ నా ఫుడ్ విషయంలో మా మమ్మీ సూపర్ కూల్ అనమాట. ఏమి ఇచ్చినా తినేస్తుంది, అట్లా ఇట్లా అంటుంటుంది. కానీ నా తమ్ముడు పర్టికులర్, వాడు ఏమి అంటే ఫ్రెష్ ఉండాలి, వేడిగా చేయాలి. నువ్వు నైట్ పెడతా పొద్దున్న పెడతా అంటే తినే రకం కాదు. అండ్ బిర్యానీ చెప్పు తింటాడు, అది వేరే విషయం. అండ్ స్వీట్స్, ఓ గాడ్, నాకు నా తమ్ముడికి స్వీట్స్ అంటే పిచ్చి మాకి. ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం తగ్గించినాము, బికాజ్ ఇప్పుడు అంత స్వీట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని కొంచెం తగ్గియడానికి ట్రై చేస్తున్నాము. తగ్గియట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందాకే క్యారెట్ హల్వా కూడా తెచ్చినాడు. నాకు తెలియదు, ఇప్పుడు వచ్చినాక ఇస్తున్నాడు క్యారెట్ హల్వా అని. ఇంట్లోనే చాలా స్వీట్స్ చేస్తాను నేను. చాలా అంటే కొన్ని ఉంటాయి కదా ఇంట్లో నచ్చుతాయి అని, అవన్నీ నేను చాలా వీడియోస్లో ఇంకా షేర్ చేస్తాను, చూడండి. చేశాను కూడా అనుకుంటున్నాను. స్పెషలీ ద క్యారెట్ హల్వా, తర్వాత కర్జకాయ అంటారు అది, తర్వాత ఓళిగా అంటారు, ఒబ్బొట్టు అంటారు, ఏమేమో అంటారు. నాకు ఓళిగా ఒబ్బొట్టు ఇవి రెండు కంఫర్ట్ అనమాట. అది దాని తర్వాత కీర్లో వెరైటీస్ ఆఫ్ చేస్తాను. రైస్ కీర్ వచ్చు, తర్వాత ఏమంటారు, నాకు రైస్ కీర్ అనే వచ్చు, దాన్ని ఏదో పేరు అంటారు, నాకు తెలియదు. నాకు రైస్ కీర్ అనే అలవాటు. సేమియా అది తర్వాత సాబుదానా. సో వెరైటీ ఆఫ్ స్వీట్స్ అంటే మరి అన్నీ ఇష్టం లేదు, కొన్ని దాంట్లో డెఫినెట్గా ఫేవరెట్ ఉన్నాయి. సో అట్లా యాక్చువల్లీ ఈరోజు 1:30 అయినా ఎంత అంటే ఒక రిలాక్సేషన్ ఉంటుంది కదా, అందరూ కలిసి టైం స్పెండ్ చేస్తే ఆ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాకు ఎప్పుడు ఇలాగే ఇష్టం, ఫ్యామిలీతో కలిసి చిట్ చాట్ చేసి మాట్లాడుతూ జాలీగా ఇలా ఉండడం. అండ్ ఒకటేమంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఈరోజు, మా ఫ్యామిలీ ప్రేయర్ ఇంకా కాలేదు. మమ్మీ ఏమో చేస్తూ ఉంది, సో నేను కింద కూర్చున్నాను. వాళ్ళు జాయిన్ అయిన వెంటనే ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ అండ్ లెమన్ టీ ఫినిష్ చేసుకొని మాది ఎంత లేట్ అయినా ప్రేయర్ ఇస్ ఇంపార్టెంట్. వితౌట్ ప్రేయర్ మేము పడుకో. సో ప్రేయర్ అయిపోయినాక విల్ గో టు స్లీప్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమనిపిస్తుంది వీడియోస్ చూసి, నిజంగా ఇష్టం అవుతుందా లేదా అనేది నాకు తెలుసాలి అంటే మీరు కమెంట్స్ చేయాలి. ఐ హోప్ అన్నీ పాజిటివ్ చేస్తారని అనుకుంటున్నాను. వచ్చింది అంతే. అండ్ దీంట్లో ఎక్కువ యాక్చువల్లీ ఆ పిల్లలకి తెలుగు రాదు, దాని నుంచే కన్నడ ఇంకా ఇంగ్లీష్ కొంచెం ఉంది. సబ్‌టైటిల్స్ యాడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఆ పిల్లలు తమ్ముళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మీకు కన్నడ ఇలాంటి లాంగ్వేజెస్ వస్తాయి. ఆర్ఎల్స్ నేను ఫ్లూయెంట్ మంచి తెలుగు నా తమ్ముళ్ళు వచ్చినప్పుడు మాత్రమే కొంచెం మీకు వేరే లాంగ్వేజెస్ వస్తాయి. ఆర్ఎల్స్ తెలుగు బ్లాగ్సే. ఇంకా మీటన్నా నేను ప్రాపర్గా కాన్స్టెంట్గా ఉండాలనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ విల్ వర్క్అవుట్. ఓకే, ఎనీవేస్, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అబ్బా. పక్కనే బెల్ ఐకాన్ మర్చిపోదండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.